హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మా అమ్మాయి టిఫిన్ బాక్స్లో కనేసి చోలే బాయిల్ అయితే చేస్తున్నానండి. యాక్చువల్లీ నార్త్లో ఏంటి అంటే వింటర్స్ వచ్చిన వెంటనే పాలకూర చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. సో పాలకూర చోలే కాంబినేషన్లో చేస్తారు. మనకి కొంచెం సౌత్లో కొంచెం వియర్డ్ అనిపిస్తుంది ఈ కాంబినేషన్, కానీ అక్కడ రెగ్యులర్గా చేస్తారు అండ్ చాలా బాగుంటుందండి. అండ్ ఆల్సో హెల్దీ ఆప్షన్ కదా, పాలకూర సాలిడ్గా వెళ్ళిపోతుంది లోపలికి. అందుకని నేను ఇవాళ ఇది చేస్తున్నాను. ఫస్ట్ అయితే చోలే బాయిల్ చేసేసుకున్నాను అండ్ మిక్సీలో ఏంటంటే ఉల్లిపాయ టొమాటో చాలా తక్కువ అండి, ఓన్లీ ఆ ఫ్లేవర్ వచ్చేంతవరకే చేస్తున్నాను. మామూలు చోలేలో అయితే మనం 3-4 ఆనియన్స్ టొమాటోస్ అట్లా వేస్తాం కదా, అంత క్వాంటిటీ అవసరం లేదు. జస్ట్ 1 ఉల్లిపాయ, 1 టొమాటో, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని గ్రైండ్ చేశాను అండ్ కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఈ పేస్ట్ని తాలింపు నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్లో బే లీఫ్, చెక్క, లవంగం వేసేసుకొని ఈ పేస్ట్ వేసి బాగా ఫ్రై అయినాక అప్పుడు సన్నగా తరుక్కున్న పాలకూర దీంట్లో వేసేసి కుక్ చేసుకుంటాను. యాక్చువల్లీ టైం లేక ఇవాళ నేను మొత్తం కుక్కర్లో చేసేసానండి. మనం ఇది ఒక్కసారి చోలే బాయిల్ అయిపోయింది అంటే మామూలు మనం బాండీలో చేసేసుకోవచ్చు. బట్ దెన్ నాకు మార్నింగ్ అంత టైం ఉండదు కదా అనేసి అన్ని కుక్కర్లో వేసేసాను. పాలకూర వేసినాక దీంట్లో మసాలాలు కూడా ఎక్కువ ఏమి వెళ్ళవండి. నేనైతే కొంచెం పసుపు, కారం, జీరా పౌడర్ ఎక్కువ వేసాను. ధనియాల పొడి కూడా వేయలేదు, ఓన్లీ జీరా పౌడర్ వేసాను. కావాలి అంటే పైనుంచి మీరు కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు, అంటే కొంచెం చప్పగా ఆ పాలకూర టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో మీకు ఇంకొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలి అంటే పైనుంచి గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా పెట్టాను, యట్ ఇట్స్ అ వెరీ హెల్దీ రెసిపీ. డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఇదంతా అయిపోయినాక నేనైతే ఈ హ్యాంగ్ చేసుకున్నాను కదండి పండగకి, అవన్నీ కొంచెం తీసేస్తున్నాను. యాక్చువల్లీ ఇది పండగ అయిపోయినాక 3-4 డేస్ ఉంచి తీసేసేదాన్ని, కానీ ఈసారి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి వీటిని అసలు ఇగ్నోరే చేసేసాను. అండ్ ఇది ఎక్కువసేపు అంటే ఎక్కువ రోజులు బయట ఉంచామంటే డస్ట్ పట్టుకుపోయి అది పోతుంది. అండ్ ఇవి ఎట్లా ఉంటాయో నాకైతే డౌట్ అండి. వాష్ చేసినాక ఇవి అసలు ఎంత క్వాలిటీ ఎలా ఉంటుందో అన్నది నాకు చాలా డౌట్గా ఉంది. బట్ దెన్ ఇప్పటికైతే తీసేసాను అండ్ ఒక్కసారి మామూలు డ్రై క్లాత్తో వైప్ చేసేసుకొని అయితే లోపల పెట్టాను. అండ్ ఇది తీసేటప్పుడే అక్కడ విండ్షీమ్స్ అయితే హ్యాంగ్ చేసుకుంటానండి నేను. ఆ సౌండ్ నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. అది కూడా కొంచెం డస్టీగా అయిపోతే ఒక్కసారి వాష్ చేసేసి ఆరేసుకుందాము అనేసి తీసాను. దాన్ని కూడా కాసేపు సన్ డ్రై చేసేసి ఎక్కువసేపు ఉంచనండి, జస్ట్ 1/2 అవర్ అట్లా ఉంచేసి ఇంక మళ్ళీ లోపల తీసేసుకుంటాను. అండ్ వాష్ చేసి నాకు ఎంత నీట్గా అనిపిస్తుందో కదా అనిపించింది నాకైతే అవి చూసి. అండ్ ఈ బెల్స్ మాత్రం ఇంట్లో ఎక్కడ మోగినా భలే పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి. అండ్ దీపావళికి నేను దీపాలు తెచ్చుకునేటప్పుడు ఆ పూజా షాప్లో ఈ చీపురు లాంటిది కనిపించిందండి. ఇది పూజా మందిరం క్లీన్ చేసుకుంటారంట ఇక్కడ. సో అతను చెప్పాడనమాట. నేను ఇది తెచ్చాను కానీ పూజా మందిరంలో యూజ్ చేయడానికి నాకు ఎందుకో అంత నచ్చలేదు. బట్ దెన్ నేను ఇక్కడ ఏంటంటే తులసమ్మ దగ్గర ఈ టేబుల్ మీద ఎక్కువ డస్ట్ వచ్చేస్తూ ఉంది అండ్ ఆకులు ఇవన్నీ కూడా పడిపోతూ ఉంటాయి కదా. సో దీన్ని ఇక్కడ యూజ్ చేస్తే సరిపోతుంది అనుకుని ఐఎమ్ యూజింగ్ ఇట్ హియర్. అండ్ ఇది మరి అతను చెప్పటం అయితే గరికతో చేస్తారు అని చెప్పాడు, మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదండి. ఐ హ్యావ్ నో క్లూ. కానీ ఇక్కడ వరకైతే ఇది బాగా పనిచేస్తుంది, డస్ట్ కూడా పోతుంది అండ్ ఆల్సో ఆకులు అట్లాంటివి ఏమైనా ఉన్నా కింద చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవటానికి ఆ ఏరియా అయితే బాగుంది. అండ్ ఈ తీసిన ఈ ఫ్లవర్స్ అన్నీ చక్కగా ఒక బ్యాగ్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నానండి, ఒక్కసారి వైప్ చేసేసి డ్రై క్లాత్తో. అండ్ ఇవి ఇట్లా స్టోర్ చేసుకోవటం వల్ల ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి పండగలు మొదలైపోతాయి కదా శ్రావణ మాసం నుంచి, అప్పటి నుంచి ఇంకా దీన్ని కంటిన్యూస్గా వాడుకుంటూనే ఉండొచ్చు.
అండ్ పండక్కి వేసిన ఈ కుషన్ కవర్స్ కొంచెం అంటే పండక్కి మనం సిల్క్ కొంచెం గ్లిట్టర్ ఉన్నవి ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తాం కదండి. ఇది యాక్చువల్లీ ఇమ్మీడియట్లీ తీసేస్తాను, కానీ ఈసారి చెప్పాను కదండి అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. సో కొంచెం ప్రొలాంగ్ అయిపోయింది. అండ్ ఇది ప్రొలాంగ్ అయ్యేసరికి ఇంట్లో వాళ్ళ గోల కూడా ఎక్కువ అయిపోయింది. మా వారు మా అమ్మ ఎంత గోల చేస్తున్నారంటే ముందు చేంజ్ చేసే చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాయి అవన్నీ మాకు అనేసి. సో నేను అప్పుడు ఆలోచిస్తున్నాను ఇవి చేంజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వవు కదా. అదే ఒక సింపుల్ థింగ్ ఎంతో హాయిని ఇస్తుంది, హ్యాపీనెస్ని ఇస్తుంది అనిపించింది. ఎందుకంటే నేను వేసే కాటన్ కుషన్ కవర్స్ నేను మరీ ఎక్స్పెన్సివ్ వాటికి పోనండి. కాటన్ కుషన్ కవర్స్ హోమ్ సెంటర్లో 200 ఎంతో ఉంటాయి పర్ కుషన్ కవర్. అండ్ ఈ సిల్క్వి మాత్రం దే ఆర్ ఎక్స్పెన్సివ్, దే ఆర్ రియలీ ఎక్స్పెన్సివ్. లైక్ 555 నుంచి స్టార్ట్ అవుతాయి వాటి రేంజెస్. అలాంటి ఎక్స్పెన్సివ్ కుషన్ కవర్స్ వస్తే వీళ్ళకి నచ్చలేదు. బట్ దెన్ కాటన్ కావాలి అని ఈ సింపుల్ కుషన్ కవర్స్ వేసినప్పుడు మాత్రం దే ఆర్ ఆల్ హ్యాపీ. సో లైఫ్లో కూడా ప్రతిసారి ఆర్భాటాలు మనకు హ్యాపీనెస్ని ఇవ్వవేమోనండి. సింపుల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆల్సో విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ ప్లెజర్. ఇట్స్ జస్ట్ దాట్ మనకేది కంఫర్టబులో అది చెయ్యాలి. కానీ ఎప్పుడు ఆర్భాటాలకి షో ఆఫ్స్కి వెళ్ళిపోయి ఎవరినో చూసి మనం ఇమిటేట్ చేస్తూ ఉన్నాము అంటే మన లైఫ్ మాత్రం అన్కంఫర్టబుల్గానే ఉంటుందండి. సో కుషన్ కవర్స్ నుంచి ఇన్ని నేర్చుకోవచ్చని నాకు ఇప్పుడే రియలైజ్ అయ్యానండి. ఇవి మారుస్తూ ఉంటే అప్పుడు ఈ థాట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో పని చేస్తూ ఉంటే పని కూడా మనకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది అని నాకైతే అర్థమైంది ఇవాళ. కుషన్ కవర్ స్టోరీ ఇదండి. సో ఇలా అయితే ఇవన్నీ చేంజ్ చేసేసుకొని ఒక నీట్ అండ్ సింపుల్ లుక్ అయితే వచ్చేసింది లివింగ్ ఏరియాకి. అండ్ ఇక్కడ వరకు మీరు నా వీడియో చూశారు అంటే మీకు నా వీడియో ఏదో ఒక ఆస్పెక్ట్లో అయినా కొంచెం అయినా నచ్చుతుంది కదండి. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో కుక్ చేసినాకైతే కర్రీ అలా ఉంటుంది. అమ్మ మాత్రం ఓన్లీ కర్రీ తింటారండి, రైస్ తినరు. అండ్ మేము మాత్రం రైస్లోనో రోటీలోనో ఆ కర్రీ తినేస్తాం. సో పొద్దున ఒక బ్యాచ్ ఆఫ్ క్లోత్స్ వేసానండి, అవన్నీ తీసేసి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ బెడ్షీట్స్ అయితే వేసేసాను. సో ఆ బెడ్షీట్స్ కూడా ఆరేసి ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఏదో కామెడీ సిరీస్ అని ఆహాలో వచ్చిందండి, దాని పేరు కూడా నాకు గుర్తులేదు. అండ్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు రికమెండ్ దాట్ షో. చాలా హారిబుల్గా ఉందండి. అండ్ ఈ మధ్య కామెడీ అంటే వల్గారిటీ అండ్ వికృతమైన వేషాలు వేస్తున్నారు, అదా కామెడీ అనిపించేలాగా చేస్తున్నారండి. నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఒకప్పుడు కామెడీ అంటే ఎంత అందంగా తీసేవాళ్ళు కదా, అది కూడా లైక్ విశ్వనాథ్ గారి మూవీస్లో ఒక సీన్ నాకు గుర్తు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు కదా, తొండం తోక అనేసి. అంటే దేవుడి దగ్గర కూడా వాళ్ళు కామెడీ చేశారు, కానీ ఎక్కడో అఫెండ్ అయ్యేలాగా ఎవ్వరూ చేయలేదు. అండ్ మళ్ళీ ఇంకొక మూవీలేమో భంగిమ అనుకొని వాడు ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఆ బుడ్డోడు, కమల్ హాసన్ది సాగర్ సంగమంలో. సో ఈ కామెడీ సీన్స్ ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉన్నాయి అంటే ఆ మూవీస్ చూసి ఎన్ని 20 years ఏమో అయినా కూడా మన బ్రెయిన్లో అవి రిజిస్టర్ అయినవి. అంటే దట్ ఈస్ కదా కామెడీ సెన్స్ అంటే. ఇవన్నీ ఏంటంటే వల్గారిటీతో ఇంక్లూడెడ్ కామెడీ ఇది. అసలు ఇలాంటి సిరీస్ని మనం చూడటం ఆపితే తప్ప వీళ్ళు తీయటం ఆపరేమో అనిపించింది. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం లంచ్ చేసి అయితే రిలాక్స్ అయ్యానండి. అండ్ దాని తర్వాత ఈవినింగ్ మాత్రం ఇవాళ బాటిల్స్ అన్నీ ఒక్కసారి డిస్ఇన్ఫెక్ట్ లాగా చేసుకుందామనేసి హాట్ వాటర్లో బేకింగ్ సోడా వేసి 15 minutes ఉంచినాక క్లీన్ అయితే చేసేసుకున్నాను. రెగ్యులర్ క్లీనింగ్ అన్నది హౌస్ హెల్ప్ వచ్చినప్పుడు చేస్తుందండి, లేకపోతే నేను గిన్నెలు కడిగేటప్పుడు వాష్ చేసేసుకుంటాను. కానీ వీక్లీ వన్స్ ఇట్లా డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటే ఆ లోపల ఏమన్నా బ్యాక్టీరియా డెవలప్ అవుతున్నా కూడా బేకింగ్ సోడా కాబట్టి ఇట్ విల్ కిల్ ఇట్.
అండ్ మన సబ్స్క్రైబర్స్ కొందరు నా క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ గురించి చెప్పమన్నారండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో మళ్ళీ ఇన్ డీటెయిల్డ్గా నేను చెప్తానండి కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే. బట్ దెన్ ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. కొంచెం ఇట్లా హడావిడిగా ఉంది కదా, దే ఆర్ టూ మెనీ థింగ్స్ ఐఎమ్ జగ్లింగ్ విత్. సో మీరు అడిగే క్వశ్చన్స్ అన్నీ ఐఎమ్ మేకింగ్ అ నోట్ ఆఫ్ ఇట్. సో ఐ విల్ ఆన్సర్ ఇట్ ఇన్ ద వీడియో యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ ఫీజబుల్. అండ్ ఇలాగా ఒక రోజంతా ఏదో ఒక పనితో అయితే నడిచిపోయిందండి. అండ్ ఇదంతా క్లీన్ చేసుకున్నాక గ్యాస్ స్టవ్ దగ్గర ఈ కౌంటర్ టాప్ కూడా నేను డ్రైగా పెట్టుకోవటం ప్రిఫర్ చేస్తాను. సింక్ ఏరియా ఎప్పుడు డ్రైగా ఉంటే హాఫ్ ద ప్రాబ్లమ్స్ ఉండవండి, లైక్ కాక్రోచెస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండవు. సో ఎప్పటికప్పుడు దీన్ని డ్రైగా అయితే మెయింటైన్ చేయటం ఇంపార్టెంట్. సో ఇదండి వాళ్ళ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. Thank you so much for watching.